కెనడాలోని టొరంటో ఐలాండ్ పార్క్ ఒక మంచి పర్యాటక ప్రదేశం. టొరంటో హార్బర్ ఫ్రంట్ నుంచి ఫెర్రీలో 15-20 మినిట్స్ ప్రయాణించి టొరంటో ఐలాండ్ పార్క్కి వచ్చాము. ఈ ఐలాండ్లో అడుగుపెట్టడం మరో ప్రపంచానికి వచ్చినట్టే ఉంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, చిన్న చిన్న చెరువులు లాంటివి ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న డైరెక్షన్స్ ఒకవైపు నయాగరా ఫాల్స్, మరోవైపు హాలిఫాక్స్ అంటే నోవా స్కోచియా, ఇంకోవైపు నార్త్ పోల్ అని చూపిస్తున్నాయి ఈ డైరెక్షన్స్. లేక్ ఒంటారియోలో ఉన్న కొన్ని ఐలాండ్ సమూహాలు ఈ ఐలాండ్ పార్క్స్ అన్నీ కూడా. ఈ ఒంటారియో లేక్ అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుందట. ఒక 4-5 గంటలు ఈ ఐలాండ్లో గడిపి తిరుగు ప్రయాణం అయ్యాము. ఫెర్రీ కోసం వెయిటింగ్. నడిచి నడిచి అలసిపోయిన మా ముఖాలు. ఇంత నడక నా లైఫ్లో ఎప్పుడూ నడవలేదు. మేము వచ్చిన ఐలాండ్ పేరు సెంటర్ ఐలాండ్. ఇటువైపు నుండి టొరంటో డౌన్ టౌన్, ఈ పనోరామిక్ వ్యూ చూడటానికే చాలామంది ఇక్కడికి వస్తారు. ఈ ఫెర్రీ ప్రయాణం, లేక్ ఒంటారియో మీదుగా వస్తున్న ఈ చల్లని గాలి, లేక్లో ప్రయాణించే చిన్న చిన్న పడవలు, ల్యాండ్స్కేప్ వ్యూలో మెస్మరైజింగ్గా కనిపిస్తున్న టొరంటో డౌన్ టౌన్ సిటీ, పచ్చని ప్రకృతి మధ్య ఒక ఐలాండ్లో గడిపిన అనుభూతి, అందంగా కనిపిస్తున్న సూర్యాస్తమయం, ఇవన్నీ ఎప్పటికీ మదిలో నిలిచి ఉండే జ్ఞాపకాలు. ఈ జ్ఞాపకాలన్నిటినీ మూటగట్టుకుని ఈ వైపు నుండి ఆ వైపు ఒడ్డుకి, టొరంటో సిటీకి తిరుగు ప్రయాణం అయ్యాము.